యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బండకొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్దాస్ యాదగిరి, వార్డు సభ్యులు గోపాల్దాస్ రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే సర్వే నెంబర్ 27, 28, 26, 25, 239 సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎస్సీ మాదిగ కులానికి చెందిన నిరుపేద కుటుంబాలను గుర్తించి గత ఇందిరాగాంధీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిందని, ఇట్టి భూమిని గత కొన్ని రోజుల క్రితం వేరే వ్యక్తులు పట్టా చేసుకున్నారంటూ స్థానిక ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్దాస్, సందీప్, గోపాల్దాస్, కళ్యాణ్ తదితర మాదిగ కులస్తులు పాల్గొన్నారు. ఎట్లున్నాయో దాని ప్రకారం మాకు పట్టాలు చేయాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నారు గారికి. మరియు ఈరోజు ప్రజాపాలన జరిగిన సందర్భంగా మేము అక్కడ ఒక వినతి పత్రం ఇచ్చినాం. ప్రజెంట్ ఇక్కడ ఉన్న ల్యాండ్ దగ్గర కూడా మీడియా మిత్రులను అందరిని తీసుకొచ్చి మా తోటి సోదరులందరినీ మేము మాదిగలం అందరం వచ్చి మాకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఈరోజు విలేకరుల ముందు గతంలో మా తాతలు అంటే మాదిగలై మా 10 పాళ్ళల్లో సరే అందరూ తిరగలేరు కాబట్టి ఒక ఐదు పాళ్ళ మీద సరే ఎవరైతే మన మాదిగలకే భూమి ఉంది కదా అన్న ఉద్దేశంతో వారికి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ తాతల నుంచి వారు ఏం చేసి మొన్న పెట్టిన సాదాబైనంలో కొంత తెలివి కల్ల లీడర్లు నాయకులు ఏం చేశారంటే కనీసం అమాయకులకు చెప్పకుండా వారి ఇష్టం వచ్చిన వాళ్ళ అనుచరుల పేర్లతోటి వారు రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళే అనుభవిస్తున్నారు. ఆ ఉద్దేశంలో మేమేందంటే ఒకసారి మా కమిటీ వాళ్ళ దగ్గర పిలిచి వాళ్ళను కనీసం మీ పేరు మీద పట్టా ఉంది కదా, దళిత బంధు రైతు బంధు అన్న కనీసం మాకు అందరికీ మనిషి ఒక 1000 వస్తుందా, 500 వస్తాయా, లేకుంటే కుల సమస్యలో ఏదైనా పండుగ కానీ ఏదన్నా ఉన్నా ఇయ్యవని అన్నా కానీ మా పేరు మీద ఉందిరా భయ్ మేము ఎందుకు ఇస్తాం అనేది అహంకారంతో మాట్లాడారు. దాన్ని కలెక్టర్ దృష్టికి కానీ మరియు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి దగ్గరికి మా ఎమ్మెల్యే విప్పు బీర్ల ఐలయ్య సార్ దగ్గర కూడా దృష్టికి తీసుకుపోవాలని మీ అందరికీ ఒక చిన్న విన్నపం.